హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో ఈ రికార్డెడ్ కంటెంట్లో మనము ఎంతవరకు సిలబస్ని కవర్ చేస్తున్నాము, మీరు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ రికార్డెడ్ కంటెంట్లో ఫస్ట్ మీరు చూసినట్టయితే డెవాప్స్ టూల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఈ రికార్డెడ్ కంటెంట్లో ఫస్ట్ డెవాప్స్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ క్లాస్ అంటే డెవాప్స్ అంటే ఏంటి అండ్ ఈ డెవాప్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము లైనెక్స్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ టూల్ కదా. సో ఈ లైనెక్స్ వల్ల యూజ్ ఏంటి? ఓకేనా? లైనెక్స్లో మనకి బేసిక్ కమాండ్స్ ఉంటాయి అండ్ లైక్ ఫైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఫైల్ పర్మిషన్స్ని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు కమాండ్స్ ద్వారా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ యూజర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, గ్రూప్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షెల్ స్క్రిప్ట్. ఓకేనా? సో షెల్ స్క్రిప్ట్ నథింగ్ బట్ ఏంటి అంటే బంచ్ ఆఫ్ కమాండ్స్ని మనం ఎట్ ఏ టైం ఒక స్క్రిప్ట్ ఫార్మెట్లో ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయడం. ఓకేనా? లైనెక్స్ అంటే మనం కమాండ్స్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. సో ఇక్కడ మనము ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేస్తాం స్క్రిప్ట్ ద్వారా. సో ఈ స్క్రిప్టింగ్కి మనకి లూప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఓకేనా, కండిషన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఇవన్నీ మీకు తెలియాల్సి ఉంటుంది. సో ఈ షెల్ స్క్రిప్ట్లో మనం అవన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. ఓకేనా? సో బేసిక్ స్క్రిప్టింగ్ రాసి దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ గిట్ అండ్ గిట్హబ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకేనా? సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో గిట్లో మనం కమాండ్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము, లైక్ గిట్ యాడ్ ఏ విధంగా చేస్తాము, కమిట్ ఏ విధంగా చేస్తాము, గిట్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేయొచ్చు అండ్ ఏ విధంగా పుష్ చేస్తాము. సో ఇవన్నీ మీకు తెలియాలి. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ వేలో దీంట్లో చూస్తాం. ఓకేనా? అండ్ గిట్ ఫోర్క్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మావిన్ అనేది మనకి బిల్డ్ టూల్ కదా. సో ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ అయినా డెవలప్ చేశాక దాన్ని డిప్లాయ్ చేయాలి అంటే మీరు దాన్ని వార్ ఫైల్లోకి ఆర్ .air ఫైల్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఏ విధంగా ప్యాక్ చేస్తాము, అప్లికేషన్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాము అనేది మీరు ఈ మావిన్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జెన్కిన్స్. ఓకేనా? జెన్కిన్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఓకేనా, జెన్కిన్స్ ఇంట్రడక్షన్, ఓకేనా, CI/CD అంటే ఏంటి అండ్ పైప్ లైన్స్ని ఏ విధంగా రాస్తాం, నథింగ్ బట్ జెన్కిన్స్ ఫైల్. ఓకేనా? జెన్కిన్స్ ఫైల్ని మనం ఏ విధంగా రాయొచ్చు, దాన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఇదంతా కూడా మీరు ఈ జెన్కిన్స్లో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాకర్. ఓకేనా? సో డాకర్ అనేది మనకి కంటైనరైజేషన్ టూల్ కదా. సో డాకర్లో మనము ఇమేజెస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, కంటైనర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ మీకు ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ థియరెటిక్ వేలో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అలా వెళ్ళాక ఆ తర్వాత మీరు ప్రాక్టికల్గా మీకు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మీరు డాకర్ అంటే ఏంటి అండ్ డాకర్ వర్క్ ఫ్లో, ఓకేనా, ఇంట్రడక్షన్ ఇవన్నీ నేర్చుకున్నాక కంటైనర్ అంటే ఏంటి, ఇమేజ్ అంటే ఏంటి, వీటి వల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాక మీకు ప్రాక్టికల్ వేలో క్లాసెస్ కూడా ఉంటాయి. సో లైక్ ఇమేజెస్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, కంటైనర్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్ వేలో నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాన్సిబుల్ అనేది మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ కదా. నథింగ్ బట్ ఏంటి అంటే మల్టిపుల్ సర్వర్స్లో మనం ఎట్ ఏ టైం ఏ విధంగా కాన్ఫిగర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు గిట్ ఉంది. సో గిట్ని నేను 10 సర్వర్స్లో ఎట్ ఏ టైం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనం దాన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇది కూడా మీకు ఫస్ట్ మనకి థియరెటికల్ వేలో ఉంటుంది, ఆ తర్వాత మీకు ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఎవ్రీథింగ్ కూడా మీకు ఫస్ట్ థియరెటికల్ వేలో అర్థమయ్యాక మీరు ప్రాక్టికల్ వేలో నేర్చుకోవచ్చు. సో ఆన్సిబుల్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసాక మీకు లైక్ ప్లేబుక్స్ అంటే ఏంటి, ప్లేబుక్స్ని ఏ విధంగా రాస్తాము, ఇవన్నీ కూడా మనం ప్లేబుక్స్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ వేలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెరాఫామ్ అనేది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ టూల్ అంటాం కదా. సో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ని అనేది మీరు తెలుసుకోవచ్చు. సో టెరాఫామ్ వల్ల యూజ్ ఏంటి మనకి అంటే
ఎట్ ఏ టైం మనం రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలి అన్నా, డిలీట్ చేయాలి అన్నా మనకి టెరాఫామ్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 10 ఇన్స్టెన్సెస్ని ఎట్ ఏ టైం క్రియేట్ చేయాలి అనుకున్నాను. సో అప్పుడు మనము ఈ టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ని యూజ్ చేసి మనము దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. ఆ ప్రాసెస్ని ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎవ్రీథింగ్ కూడా మనం AWS కన్సోల్లోకి వెళ్ళి 10 టైమ్స్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. సో ఇది ఆటోమేషన్ ప్రాసెస్. ఓకేనా. సో ఇది టెరాఫామ్ అనేది అందుకు యూజ్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూబర్నెటీస్. క్యూబర్నెటీస్ అనేది మనకి ఆర్కెస్ట్రేషన్ టూల్. సో ఈ క్యూబర్నెటీస్లో మనకి పాడ్స్ అంటే ఏంటి, ఫస్ట్ క్యూబర్నెటీస్ ఇంట్రడక్షన్, ఇది ఎందుకు వచ్చింది, దీని వర్క్ ఫ్లో, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఓకేనా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా. సో దీని గురించి కూడా మనకి క్లాస్ ఉంటుంది. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి మానిటరింగ్ టూల్స్. సో మనం ఏ విధంగా మానిటర్ చేయొచ్చు అనేది మీరు దీంట్లో తెలుసుకుంటారు. సో ఇవన్నీ కూడా మనకి డెవాప్స్ టూల్స్. ఓకేనా. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనకి డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ కదా. సో ఇప్పుడు మీరు AWS గురించి కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్. ఓకేనా. సో ఫస్ట్ మీకు AWS గురించి తెలియాలి అంటే క్లౌడ్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో మీకు క్లౌడ్ ఇంట్రడక్షన్ అండ్ AWS ఇంట్రడక్షన్ అనేది ఈ డెవాప్స్ ఇంట్రడక్షన్ తర్వాత అయితే ఉంటుంది. ఓకేనా. సో దాని తర్వాత మీరు డైరెక్ట్గా EC2 అంటే ఏంటి, మనకి AWSలో సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఈ సర్వీసెస్ ఎందుకు యూజ్ అవుతాయి. ఓకేనా. ఈ సర్వీసెస్లో మనం కొన్ని సర్వీసెస్ అయితే మనం ఈ కంటెంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. EC2 అంటే ఏంటి. ఓకేనా. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో దీనివల్ల యూజ్ ఏంటి. అండ్ నెక్స్ట్ VPC, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇది కూడా మనకి ప్రాక్టికల్ వేలో VPCని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మీరు నేర్చుకుంటారు AWS కన్సోల్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి S3. లైక్ ఇప్పుడు మనం డేటాని స్టోర్ చేయాలి అంటే ఏ విధంగా స్టోర్ చేయొచ్చు AWS కన్సోల్లో యూజింగ్ S3 సర్వీస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. డేటాని మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బకెట్స్లో మనం స్టోర్ చేస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి IAM అనేది మనకి సర్వీస్. సో లైక్ అంటే మనం రోల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీరు దీంట్లో తెలుసుకుంటారు. ఓకేనా. అండ్ యూజర్స్కి మనము పర్మిషన్స్ని, కన్సోల్ పర్మిషన్స్ని ఎంతవరకు ఇవ్వచ్చు, ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు ఆ పర్మిషన్స్ని, ఇవన్నీ కూడా మీరు IAMలో కవర్ చేస్తారు. సో ఇది మనకి టోటల్ డెవాప్స్ టూల్స్ అండ్ AWS సర్వీసెస్ గురించి. సో ఈ కంటెంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం రికార్డెడ్ దాంట్లో. అండ్ నెక్స్ట్ కోర్స్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఈ క్లాసెస్ అన్నీ వింటున్నప్పుడు ఇఫ్ మీకు ఏవైనా డౌట్స్ వచ్చినా కూడా మనకి కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. 24/7. ఇఫ్ మీకు ఏవైనా డౌట్స్ వస్తే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో మీరు మీ డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ మనకి ఎవ్రీడే డౌట్ సెషన్ కూడా ఉంటుంది ర్యాండమ్ టైమింగ్లో. ఓకేనా. మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు డైలీ. అండ్ నెక్స్ట్ మనకి టాపిక్ వైజ్ మెటీరియల్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్. మీకు టాపిక్ వైజ్ మెటీరియల్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ వేలో మనకి ఎవ్రీ కాన్సెప్ట్ కూడా మనకి ప్రాక్టికల్ వేలో నేర్పించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రికార్డెడ్ కంటెంట్ కూడా మనకి చాలా ఉంది. ఓకేనా. 100+ అవర్స్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైఫ్ టైం యాక్సెస్. వన్స్ మీరు దీన్ని పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియల్ టైం ప్రాజెక్ట్స్. సో ఈ కంటెంట్తో పాటు ఈ కాన్సెప్ట్స్తో పాటు మనం కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 2 ప్రాజెక్ట్స్. ఇఫ్ మీరు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. వన్స్ ఆ లింక్ ఆ వెబ్సైట్ని విజిట్ చేస్తే మీరు టోటల్ ఈ రికార్డెడ్ కంటెంట్ డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ రిలేటెడ్ టోటల్ సిలబస్ అండ్ కోర్స్ ఫీచర్స్ అండ్ లైక్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విజిట్ చేసి చెక్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ప్రైస్ కూడా మనకి ఓన్లీ 2,999 రూపీస్ మాత్రమే. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మీరు ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేశాక మీకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదంతా మనకి డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ గురించి. ఇంకా మీకు ఈ సిలబస్ గురించి ఈ కంటెంట్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ.